వారికి నేను చెప్తున్న ఈ బైబిల్ బోధ దుర్బోధగా కనిపిస్తుంది. కానీ నేను చెప్తున్నది దుర్బోధన, సద్బోధన. అవునా కదా? మనిషి ఏనాడైతే ప్రశ్నించడం, దేన్ని, మన విశ్వాసాన్ని కూడా ప్రశ్నించాలి. ఇది సాతాను బోధన, క్రీస్తు బోధన అర్థం చేసుకుంటాం. అందుకనే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని యేసుప్రభువే సెలవిచ్చాడు, నేను కాదు. ఏ సంఘానికి వెళ్ళినా, ఏ కూటానికి వెళ్ళినా, ఏ సభకి వెళ్ళినా ఆ రోజు చెప్పబడుతున్న వాక్యము అది బైబిల్లో ఉందా లేదా? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో మరొక హెచ్చరిక చేశాడు పరిశుద్ధాత్మ. క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ, క్రైస్తవేతరులకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని రాజ్య విస్తరణలో అలుపు లేకుండా విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుతూ నిన్నటి దినాన మరి ఖమ్మం పట్టణంలో పరలోక రాజ్యం ఎక్కడ? ఎందుకంటే పరలోక రాజ్యానికి పరలోకానికి తేడా తెలియని క్రైస్తవులు దాదాపు 80% మంది రోజున్నారు. పరలోకం అంటే భూమి పైన ఆకాశంలో, అనగా ఈ భూలోకము కాకుండా దానికి పైనున్న లోకం పరలోకమని, ఆ పరలోకానికి వెళ్ళవలసిన రాజ్యం, పరలోకాల్లో ఉండవలసిన రాజ్యం భూమి మీద ఉన్నది కనుక అది పరలోక రాజ్యమని పిలువబడుతున్నది కనుక ఆ పరలోక రాజ్యమే ప్రవక్తల లేఖనాల ప్రకారంగా, క్రీస్తు బోధ ప్రకారంగా, అపోస్తల బోధ ప్రకారంగా అదే దేవుని రాజ్యమని, యేసుక్రీస్తు రాజ్యమని, పరిశుద్ధ పర్వతమని, నూతన యెరూషలేమని, సంఘమని నానా విధములుగా, అంటే కొన్ని పర్యాయ పదాలతో అర్థవంతమైన మాటలతో పిలువబడుతున్న ఈ పరలోక రాజ్యము ఎక్కడుంది అని ప్రపంచ క్రైస్తవ్యానికి 80% తెలియనటువంటి ఈ ప్రజలకి తెలియజేయడానికి మరి మనం తిరుగుతున్నాం. ఈ సమయంలో దేవుడు మనల్ని విజయోత్సవంతో ఊరేగిస్తూనే ఉన్నాడు. దినదినము పట్టణానికి మరి ఈ రాజ్యాన్ని గురించి తెలుసుకుంటున్న వారి సంఖ్య, ఆనందిస్తున్న వారి సంఖ్య, ఆచరిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని అనుభవపూర్వకంగా నాతో వచ్చిన మరి సహోదరులు, జత పని వారు తెలుసుకుంటున్నారు. నిన్నటి దినాన ఖమ్మంలో మరి చక్కగా మాట్లాడుతున్నప్పుడు ఒక సహోదరు వేసిన ప్రశ్న ఏంటంటే, పరలోక రాజ్యంలో భ్రష్టులు ఎవరు, లేదా పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది అని రాయబడింది. పరలోక రాజ్యం ఎలా బలత్కారంతో పట్టబడుతుంది, ఎలా బలత్కారులతో నిండి ఉంది అని అడగడం జరిగింది. కాబట్టి ఈరోజు మన అంశం పరలోక రాజ్యంలో ప్రవేశించిన బలత్కారులు ఎవరు. యాక్చువల్గా టైటిల్ అది. ఎలాగంటే వాక్యం మనల్ని హెచ్చరించినది, మనము విశ్వాసంలో ఉన్నామో లేదో మనల్ని పరీక్షించుకోమని చెప్పినప్పుడు ఈ యొక్క మాట మనకు తెలియజేయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట ఉంది. ఆ భ్రష్టులు ఎవరు, ఆ బలత్కారులు ఎవరు అని కనుక మనం ఆలోచన చేస్తే అది తెలుసుకోవాలి అంటే ఇగో ఈ పని చేయాలి క్రైస్తవులు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో, సంఘమా, సమాజమా, విశ్వాసులమని చెప్పుకుంటున్న క్రైస్తవులారా, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరిశోధించి చూచుకొనుడి.
మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించు. పరీక్ష చేసుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల చూసావా, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు మీలో ఉన్నాడని, యేసుక్రీస్తు బోధించిన బోధ మీలో ఉన్నదని, ఆ బోధ ప్రకారంగా మీరు బ్రతుకుతున్నారా లేదా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే మీరు భ్రష్టుల, బలత్కారుల, భక్తుల ఇది మీకు తెలిసిపోతుంది. ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దాన్ని ఆలోచిస్తున్నప్పుడు, ఆలోచించి గ్రహించినప్పుడు మనలో భ్రష్టుడున్నాడా, మనం భ్రష్టులమా కాదా అని మనకే తెలుస్తుంది. మీకు వచ్చి ఒక అన్యుడో, ఒక మతోన్మాదో, ఒక హేతువాదో, లేదా మరొక విశ్వాసి అనుకుంటున్నవాడో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు అనేక మంది భ్రష్టత్వముకు దాసులైపోయి విశ్వాసులు ఎవరో, ఏది విశ్వాసమో, ఎవరిని విశ్వసించాలో, ఏది దేవుడు అనబడాలో, ఏది పూజింపబడాలో, అవునా కదా, దానిని అంతటినీ ఎదిరించుతూ భ్రష్టుడు మీ హృదయంలో లేదా మీ సంఘంలో, మీ దేవాలయంలో కూర్చున్నాడు కనుక వాడిని బయటికి లాగమంటున్నాడు. అందుకే ప్రశ్నించే తత్వం రావాలి. మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించే తత్వము లేని ఏ సమాజమైనా ఎదగదు, నిలవదు. ప్రశ్నకు నిలబడే సంఘమే, ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన సంఘమే నిలబడుతుంది. ఇది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే మొదటి నుంచి ఆది మానవుడు ఈ ప్రకృతిని చూసి ప్రశ్నించడం నేర్చుకున్నాడు కనుకనే ఆధునిక మానవుడయ్యాడు. అవునా కదా? ఒకప్పుడు పిల్ల కాలువను దాటాలి అనే దానికి కూడా భయపడ్డవాడు ఈరోజు సముద్రాన్ని ఈదుతున్నాడు. సముద్రాలను ఈదాడు, దాటుతున్నాడు. అలాగే ఆకాశంలో జరుగుతున్న వింతలను చూసి భయపడి ఏది వింతొస్తే అది దేవుడని నమ్మాడు ఒకప్పుడు. సూర్యుని దేవుడు, చంద్రుని దేవుడు, మెరుపొచ్చినా దేవుడు, ఉరుమొచ్చినా దేవుడు, వానొచ్చినా దేవుడే, వరదొచ్చినా. ఇలాంటివన్నీ నమ్మిన మానవుడు ఈరోజు ఇందులో దేవుడు లేడు, ఇది దేవుడు కాదు అనే విషయాన్ని తెలుసుకుంటున్నాడు. ఒక చంద్రుడిని ఒకప్పుడు దేవుడిగా పూజించిన ప్రజలు, అవునా, ఈరోజు ఏమంటున్నారు? దాన్ని గ్రహం కూడా కాదు, ఒక ఉపగ్రహం, అది ఒక మట్టి దిబ్బ. అవునా కదా? ఆలోచన చేయగలిగితే ఒకప్పుడు ఈ చెట్టు నుంచి ఆ చెట్టు వరకు సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, గుర్రాల మీద ప్రయాణం చేస్తున్నాడు అన్నోడు ఈరోజు ఏమంటున్నాడు? సూర్యుడు ఉదయించడం, అస్తమించడం అనేది వాడుక భాష. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కనుకనే సూర్యాస్తమయాలు జరుగుతున్నాయి. ఇంతవరకు తెలుసుకున్నాడు, ఇంకా తెలుసుకుంటాడు అంటే మనం ఆలోచించాలి. మనిషి ఏనాడైతే ప్రశ్నించటం, దేన్ని, మన విశ్వాసాన్ని కూడా ప్రశ్నించాలి. మనం ఏదైనా విన్నామనుకోండి, దానిని కూడా ప్రశ్నిస్తే అందులో నిజమెంతుంది, అబద్ధం ఎంతుంది, ఇది సాతాను బోధన, క్రీస్తు బోధన అర్థం చేసుకుంటాం. అందుకనే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని యేసుప్రభువే సెలవిచ్చాడు. నేను కాదు. ఏ సంఘానికి వెళ్ళినా, ఏ కూటానికి వెళ్ళినా, ఏ సభకి వెళ్ళినా ఆ రోజు చెప్పబడుతున్న వాక్యము అది బైబిల్లో ఉందా లేదా, ఉంటే అలాగుందా లేదా. ఇంత జ్ఞానము సంఘస్థుడికి రావాలనే ఈ సమాజాన్ని చుట్టేస్తున్నాం, ఈ రాష్ట్రాలను చుట్టేస్తున్నాం. చాలామంది రెఫరెన్స్ చూపిస్తారు బైబిల్లోనే ఉందని, కానీ బైబిల్లో ఉన్నది అలాగే ఉన్నదా అంటే దేవుని నీతి ప్రకారంగా ఉందా, మానవ నీతి ప్రకారంగా ఉందా అని కూడా ఆలోచించాలి. అందుకే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో మరొక హెచ్చరిక చేశాడు పరిశుద్ధాత్మ.
ఇవి చాలామందికి తెలియవు. క్రీస్తు సంఘాలలో ఇవి బోధించటమే మానేశారు. మేం చెప్పింది నమ్మండి గుడ్డిగా, మేమే చెప్పింది రైటు, మీరు బైబిల్ కూడా చదవక్కర్లేదు, అవునా కదా, మాదే రైటు, మేము పరిశుద్ధాత్మతో దేవుడు మాతో మాట్లాడాడు, దేవుడు మాకు చూపించాడు, మేము చెప్తున్నదే వేదం అనే లెవెల్కి వెళ్ళిపోయారు ఈరోజు చాలామంది. వాక్యం ముందు ఎవరైనా దిగదుడిపే. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక. వీరు ఎవరు? బెరయలో ఉన్న క్రైస్తవులు తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘస్థుల కంటే గనులై ఉన్నారు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ఇప్పుడు మీరు ఎలా వచ్చారు ఇడికి? ఆసక్తితోనే వచ్చారు, అవునా కదా. ఈ వాక్యం వల్ల మేము పరలోకం పోతామా లేదా, ఈ బోధ వల్ల మేము పరలోకం వెళ్తామా లేదా, ఈ విశ్వాసము మమ్మల్ని నడిపిస్తుందా లేదా అనే ఆసక్తి కలిగి ఇక్కడికి వచ్చారు. ఈ ఆసక్తి మీలో ఉండడం సహజమే, కానీ పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనమును పరిశోధించుచు వచ్చిరి. అంటే పౌలంతటి వాడు, శీలంతటి వాడు చెప్పినా ఆనాడు బెరయలో ఉన్న క్రైస్తవులు ఏం చేశారంటే, నిజంగా పౌలు చెప్పింది బైబిల్లో ఉందా, ఉంటే అలాగే ఉందా, పౌలు ఏమన్నా కలిపాడా? అందుకే ఆ సంఘము ఘనమైనది అన్నాడు. ఈరోజు భూమి మీద ఎన్ని ఇలాంటి ఘనమైన సంఘాలు ఉన్నాయి, బయట ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ మీరు అలాంటి బెరయలో ఉన్న సంఘంగా జాను చెప్పింది అలాగుందా, లేదా ఈ జాన్ ఏమైనా అందులో కలిపాడా? ఏమా, అది మీరు చూసుకోవాలి. ప్రతిదినం అంటే ఈరోజు ప్రసంగం విన్నారు కదా, సాయంత్రం వెళ్ళి మళ్ళీ రెఫర్ చూసుకుంటారా? ఏడని చూసుకున్నారా చెప్పు? ఆలోచిస్తే ఇంటి పనులు, వంట పనులు, ముచ్చట్లు, సీరియళ్ళు, సినిమాలు. విన్న వాక్యమును మరలా ఇంటికి వెళ్ళి నెమరు వేసే వ్యక్తులు ఈరోజు సంఘాలలో కాగడా పెట్టి వెతికినా కనబడరు. అందుకే ఈరోజు రోజుకు క్రైస్తవ్యం చచ్చిపోతుంది. క్రైస్తవుని గురించి ఏమంటున్నాడు దేవుడు అంటే, నీవు జీవించుతున్నావు అన్న పేరు మాత్రమే ఉంది, కానీ నువ్వు మృతుడవే, నా దృష్టిలో సచ్చినోడు అంటున్నాడు. అలా మనము సచ్చినోళ్ళం కాకుండా సజీవులముగా ఉండాలి అంటే ఈరోజు మన పరిస్థితి మనం ఆలోచించాలి. మనం వింటున్న బోధన మనం ఒకసారి పరిశీలన చేయాలి అని ఈరోజు పరలోక రాజ్యం గురించి ఇప్పటికీ 4-5 పట్టణాల్లో పెట్టాను. ఇంకో 4-5 పట్టణాలలో ఈ పరలోక రాజ్యం గురించి తెలియజేయాలి. మరొకసారి ఈ విషయాన్ని చెప్తున్నాను. పరలోక రాజ్యంలో ప్రవేశించిన ఎవరు? బలత్కారులు, భ్రష్టులు. ఇంతకీ ఎవరు అంటే, ఇది పరలోక రాజ్యం, సంఘమే పరలోక రాజ్యం. ఇప్పుడు ఈ సంఘంలో ఎంతమంది భ్రష్టులు ఉన్నారు, ఎంతమంది బలత్కారులు ఉన్నారు, ఎంతమంది భక్తులు ఉన్నారు, ఇది మనం ఈరోజు ఆలోచించాలి. ఎక్కడుంది? చదువుదాం మనం. సువార్తల పాఠంలో నుంచి ముందుకెళ్తే మత్తయి రాసిన సువార్త. ఎందుకంటే మనం క్రీస్తు బోధయందు నిలిచి ఉండాలి. క్రీస్తు బోధే మనల్ని కాపాడుతుంది అని మనకు యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు చెప్పారు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగువాడు, అవునా, భ్రష్టుడు, దుష్టుడు, వాడికి శుభమని కూడా ఏమంటున్నాడు? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని చెప్పొద్దు, షలోమ్ అని చెప్పొద్దు, వందనాలు చెప్పొద్దు. అలా కొన్ని సంఘాలు ఉన్నాయి తెలుసా మీకు? మనల్ని ఏమంటారు, అది కూరలోంచి కరేపాకు తీసి పరిచినట్టు ఉన్నదో సంఘం. ఎందుకంటే వాళ్ళు తప్ప వేరే వాళ్ళకు ప్రైజ్ లార్డ్ చెప్పరు. వేరే వాళ్ళు ఎవరైనా మీటింగ్ పెడితే వెంటనే పక్కన మీటింగ్ పెట్టి మా గొర్రెలు పోకూడదని కాపుదల చేసే సంఘాలు కూడా ఉన్నాయి. జస్ట్ మనము మీటింగ్ పెట్టామని ఒకవేళ డేట్ ప్రకటిస్తే వెంటనే సాయంత్రం వాళ్ళ చర్చిలో ప్రేయర్ మీటింగ్ డిక్లేర్ చేసి వీళ్ళను
ప్రార్థనకు రాకుండా అడ్డుకునే భ్రష్ట సంఘాలు కూడా ఉన్నాయి. మనదే ఒక చర్చి, ఈడ మనం మీటింగ్ పెట్టాం, పక్కోడెవడో స్పీకర్ వచ్చాడు అనుకోండి, పెద్ద మీటింగ్ నడుస్తుంది అనుకోండి, మన మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళండి. ఎందుకో విని రావాలి మీరు. ఎందుకు ఏం చెప్తున్నారో విని ఆలోచించి ఏది మేలైనదో చేపట్టాలి. నేనైతే అలా చేయను. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో నా మీటింగ్ పెట్టిన పక్కనే మీటింగ్ పెట్టేసి చాలామంది రాకుండా చేస్తున్నారు. ఎందుకంటే వారికి నేను చెప్తున్న ఈ బైబిల్ బోధ దుర్బోధగా కనిపిస్తుంది. కానీ నేను చెప్తున్నది దుర్బోధన, సద్బోధన, అవునా కదా? అది పరీక్షించుకోవలసిన సమయం ఆసన్నమైనది కనుక ఈరోజు మనం 11వ అధ్యాయము మత్తయి గారు రాసిన సువార్త 12వ వచనం చదువుకుందాం చాలు. బాప్తిసమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఎప్పటి వరకు యేసు ప్రభు బోధించే వరకు, ఇప్పటి వరకు అంటే ఈరోజు వరకు అది ఉందనుకోండి. ఇది మాట్లాడి ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అయింది. అప్పటి వరకే పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించు వచ్చిరే, ధర్మశాస్త్రము ప్రవచించుచుండెను. అంటే దేవుని రాజ్యంలో, దేవుని సమాజంలో, దేవుని సంఘములో ఎవరు ప్రవేశిస్తున్నారట? బలత్కారులు. అందుకే మీకు ఇర్మియా గ్రంథం చదివించాను. ఒక ప్రవక్త ప్రవచిస్తున్నాడు, మీలో ప్రవక్తలు అందరూ అబద్ధికులు రా, జీతానికి బోధిస్తున్నారు, కూలికి బోధిస్తున్నారు, పైసలకు ఆశపడి బోధిస్తున్నారు, తిండికి ఆశపడి బోధిస్తున్నారు, తిండికి పైసలకు గిఫ్ట్లకు ఆశపడి ఈరోజు పాస్టర్లే అనేక మీటింగ్లకు వస్తున్నారు. ఎవరైనా స్పీకర్ వచ్చి వాక్యం చెప్పాలి అంటే అతడు బట్టలన్నీ ఇవ్వాలి, అవునా కదా, డబ్బులన్నీ ఇవ్వాలి. ఆలోచన చేయగలదు, అవునా కదా? ఈరోజు ఎలా ఉంది సంఘానికి పోనీ విశ్వాసులు రావాలన్నా బస్సులు పెట్టాలి, అవునా, ఛార్జీలు ఇవ్వాలి, డీసీఎంలు పెట్టాలి. ఏదో గొర్రెల మందం తోలుకుపోతున్నట్టు వ్యాన్లలో తోలుకొస్తే మీటింగ్లో గ్రౌండ్ నిడుతుంది. అలా మనం కనుక డబ్బులు ఇవ్వకపోతే మన మీటింగ్లో 100 మంది కూడా ఉండరు. ఆ మీటింగ్లో 1,00,000 మంది అంటాడు. ఏడుకలు వచ్చారు వీళ్ళంతా తోలుకొచ్చిన వాళ్ళు, డబ్బులు ఇచ్చి కూలిచ్చి తోలుకొచ్చిన వాళ్ళు. రాజకీయ నాయకులకు సభ ఉంటుంది కదా, తోలుకొచ్చినట్టు అర్థమైందా మీకు? ఆంధ్రలో నవ్వుతారు, నిజంగా తోలుకొస్తున్నారు. గొర్రెలు బర్రెలను తోలుకొచ్చినట్టు తోలుకొస్తున్నారు జనాలని. ఇష్టపూర్తిగా వచ్చేది కాదు అది. మా తెలంగాణలో అయితే బిడ్డను అత్తగారి ఇంటికాడ నుంచి తోలుకొస్తానంటారు, కానీ తోలుకొచ్చుడంటే మీకు విచిత్రంగా కనబడుతుంది. తీసుకురావడం అని అర్థం. సో ఈ విషయాలను మనం ఆలోచించగలిగితే మొత్తం ఇర్మియా మొత్తం చెప్తున్నాడు. మీ కాపరులు మూగ కుక్కలు, చెప్పవలసింది చెప్పరు, చెప్పకూడదు చెబుతారు, సమాధానం లేని చోట సమాధానం అని చెప్తారు, గాయం లేని చోట మందు రాస్తారు. ఇది ప్రవక్తలందరూ ప్రవచించుతూ వచ్చారు. ఒక మీకాను చూసినా, ఒక ఇర్మియాను చూసినా, ఒక హెజ్కేల్ని చూసినా, ఎవరిని చూసినా ఆ రాజు వారి కాపర్లను, వారి ఏమంటారు ప్రవక్తలను, దొంగలను హెచ్చరిస్తూ వీళ్ళందరినీ మీరు నమ్మకూడదు, వీళ్ళు నేను పంపలేదంటాడు. అయినా దేవుని పేరుంటే దొంగ ప్రవచనాలు చెప్పి ఆ రోజు ఇశ్రాయేళ్ల జీవితాలను నాశనం చేశారు. ఈరోజు కూడా మనం కనుక గమనిస్తే యోహాను పత్రిక చదివితే 2వ నెల, మీలోను అబద్ధ ప్రవక్తలు ఉంటారు. యేసుప్రభు చెప్పాడు కదా, మీ యొక్క అంత్య దినాలలో, ఎందుకంటే నా రాకడ సమయంలో చాలామంది నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్తారు, అనేక మంది ప్రవక్తలని చెప్తారు, అనేక మంది అపోస్తలులను కూడా చెప్తారు అని చెప్పాడు. కానీ అపోస్తులు అనేవాళ్ళు మొదటి శతాబ్దంలో ఉన్నారు, ప్రవక్తలు అనేవారు మొదటి శతాబ్దంలో కథమైపోయారు. కానీ ఇప్పటికీ మీరు చూస్తే ప్రతి బోధకుని ముందేముంటుంది? ప్రవక్త, అపోస్తులు అంటాడు. అంటే వీళ్ళంతా దొంగలు అన్నమాట. ఎవడైతే తన పేరు ముందు ప్రవక్త, అపోస్తులు పెట్టాడో
వాడు పరలోక రాజ్యంలో బలాత్కారంలో ప్రవేశించిన వాడు. ఎందుకంటే ఇప్పుడు సంఘంలో ఎవరు ప్రవక్తలు కానీ ఎవరు లేరు, బోధకులే, ప్రీచర్సే, సేవకులే ఉండాలి. ఆనాడు ఉన్నారు, దాని ఆ యొక్క ఎరా అంటే యుగం అయిపోయింది. ఇలా నేనే క్రీస్తునని చెప్పేటోడు ఉన్నాడు, వచ్చాడు, ఇప్పటికి కూడా ఉన్నారు సంఘంలో, వాళ్ళు దొంగలే. మరికొందరు దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఒక ఆయన చెప్తున్నాడు, ఒక వాస్తవం చెప్తున్నాడు. కారులో వస్తుంటే ఒక భక్తుడట, పలానా దగ్గర ప్లాట్ ఉన్నది సార్, నేను కొనాలనుకుంటున్నాను, మీరు ప్రార్థన చేయండి అంటే ఈయనేమన్నాడట, నేను దేవుణ్ణి అడిగి చెప్తా. ఎలా ఉంటుంది? దేవుణ్ణి అడిగి చెప్తాడట. ఈడు ప్లాట్ కొనాలంటే దేవుడు చెప్పాలన్నమాట. దేవుడు ఏమంటాడు బైబిల్లో? ఆస్తి గలవారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. నీ ఆస్తిని అమ్ముకొని నన్ను వెంబడించమని యేసుక్రీస్తు అంటే, నేను ప్లాట్ కొనాలో లేదో యేసుప్రభు చెప్తాడా, దేవుడు చెప్తాడా? ఆయనకి సంఘం ఎలా తయారైందంటే పెళ్లి దగ్గర కూడా అంతే కదా. అబద్ధం ఎంత అబద్ధం అంటే, దేవుడు నాకు చూపిస్తేనే ఆ పిల్లోని చేసుకోవాలి, దేవుడు చూపిస్తేనే ఆ అమ్మాయిని చేసుకుని ఎవడన్నా నమ్ముతారా? ఇది ఎవరికి చూపించాలి? ఇంతకీ అమ్మగారికి అయ్యగారికి చూపించాలన్నా? ఈ మధ్యలో ఒక అమ్మగారు, నాకు దేవుడు దర్శనం చూపించాడు, నువ్వు ఈ అమ్మాయినే చేసుకోమని చెప్పాడంటే ఇప్పుడు ఆ పెళ్ళి విడాకుల దాకా వచ్చింది. మరి ఎట్లా? దేవుడు చూపించాడా? దొంగ కాదు ఇది, దొంగ సాక్ష్యం కాదు. ఆలోచించాలి కదా, ఆలోచిస్తే అర్థమవుతుంది, లేకపోతే కాదు. అందుకే ఇప్పటికీ సంఘంలో ఇలాంటి బోధకులు బయలుదేరారు, బోధకురాండ్లు బయలుదేరారు. ఇది పరలోక రాజ్యములో ఏ విధంగా వీళ్ళు ప్రవేశిస్తున్నారో ప్రవక్తల నుంచి, యేసు ప్రభువు నుంచి మనకు అపోస్తలుల బోధలో తెలియజేయబడింది. ఇంతకీ పరలోక రాజ్యం అంటే పరలోకం కాదు. పరలోక రాజ్యం మనం ఉన్న చోటు. ఇందులోకి ఎవడైనా రావచ్చు, అవునా? ఇందులోకి ఎవరైనా రావచ్చు, కానీ పరలోకం మాత్రం ఎవడు వెళ్ళడు. పరలోక రాజ్యంలో సభ్యులుగా ఉండి క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తునందు మృతులైన వాడే తిరిగి లేస్తాడు తప్ప యేసుక్రీస్తుని నమ్మానని అబద్ధం చెప్పొచ్చినవాడు కుదరదు. ఇక్కడ చాలామంది సాక్ష్యాలు నేను విన్నాను. ఒక ఆయన, అప్పుడు నేను బాగా ఆయన మంచి అభిమానించాను, ఆయన బుక్స్ కొని అమ్మాను, అవునా కదా? ఆయన ఏం చెప్పాడంటే, నేను యేసుప్రభు నమ్మినందుకు నన్ను గుళ్ళో బంధించి తాళ్ళు కట్టేసి హింసిస్తే యేసుప్రభుయే వచ్చి నన్ను విడిపించాడని నేను అనుకున్నాను. ఏంటిది? అప్పుడు నమ్మాను, యేసుప్రభుయే వచ్చి విడిపించాడంటే నమ్ముతాం కదా మనం. కానీ బైబిల్ చదివినాక ఏమర్థమైందంటే, పేతురంతటోడు చెరసాల్లో ఉంటే యేసుప్రభు రాలా. ఎవరు వచ్చారు? దూతను పంపి విడిపించాడు. మరి ఈయనకైనా వీడు పేతురు కంటే గొప్పడా అంటే ఇది అబద్ధం అని తెలిసిపోయింది. ఆ అబద్ధకుడి సాక్ష్యం ఏంటిది? వేదాల్లో క్రీస్తున్నాడని చెప్పటం. అర్థమైందా లేదా? వేదాల్లో క్రీస్తుంటే బైబిల్ ఎందుకు పట్టుకున్నావు? వేదాల కట్టే వెళ్ళిపోవాలి కదా. అటు ఇందులోకి చెప్పుకో, క్రైస్తవులకి ఎందుకు వచ్చావు? అవునా కదా? అంటే ఎలా సైతాను మనల్ని తంత్రములను ప్రయోగించి సంఘాన్ని మోసపరుస్తుందో మనం ఆలోచించాలి. అందుకే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఈ సంఘములో బలత్కారముగా పట్టబడుచున్నవారు, బలత్కారులు ఈ సంఘాన్ని ఆక్రమించిన వాళ్ళు ఎవరయ్యా అని కనుక మనం ఆలోచన చేస్తే, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక అన్నాడు. యోహాను పత్రికలో ఏముంటాడంటే, ఎవడైతే క్రీస్తు బోధ దేడో వాడే భ్రష్టుడు. ఎందుకంటే క్రీస్తు బోధ మనలో లేకపోతే మనమే భ్రష్టులం అంటుంది వాక్యం. క్రీస్తు బోధను తేనివాడు భ్రష్టుడు అంటున్నాడు. క్రీస్తు బోధను నమ్మి తమ జీవితాన్ని చక్కదిద్దుకోనోడు కూడా భ్రష్టుడే. అంటే క్రీస్తుని నమ్మట్లేదు, క్రీస్తు యందు విశ్వాసం ఉంచటం లేదు, క్రీస్తు బోధను ప్రకటించటం లేదు అని అర్థం. అందుకనే యోహాను పత్రికలో ఏమన్నాడు? 2వ యోహానులో ఏమంటాడంటే, అదే వచనం ఒకసారి చదువమ్మా.
క్రీస్తు బోధయందు నిలిచి ఉండక క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడును అంటే ఎవడైనను. నువ్వు పాస్టర్వా, రెవరెండువా, బిషప్వా, అవునా, ప్రవక్తనని చెప్పుకుంటున్నావా, అపోస్తలుని చెప్పుకుంటున్నావా, ఇంటర్నేషనల్ స్పీకర్ని అని చెప్పుకుంటున్నావు, నువ్వు ఎవడివైనా క్రీస్తు బోధను తేవాలి. ఆ తర్వాత ఆ బోధ ఎందే నిలిచి ఉండాలి. బోధించడం వేరు, బోధ ప్రకారం బ్రతకడం వేరు. ముందు బోధించాలి, తర్వాత నిలిచి ఉండాలి. తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఇది క్రీస్తు బోధ. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేమన్నాడంటే, నేను దేవుని కుమారుడు, దేవుడు నన్ను ప్రతిష్ఠ చేసి పంపాడు, మీరు నమ్మాలి. మీరు దేవుని నమ్ముతున్నారు కదా, దేవుని యందు విశ్వాసం, నా యందు కూడా విశ్వాసం. ఈ బోధను తేక, ఇప్పుడు చెప్పండి, ఈ బోధను తేక అంటే ఎంతమంది ఈ బోధలో ఉన్నారో, ఎంతమంది ఈ బోధలో లేరో మీరు తెలుసుకుంటే, ఎవరు భ్రష్టులో, ఎవరు భక్తులో, ఎవరు బలాత్కారులో, ఎవరు సద్బుద్ధి గలవారో తెలిసిపోతుంది. కాబట్టి ఒక సంగతి చెప్పాడు ఇక్కడ. ఇక క్రీస్తు బోధ చాలా ఉంది. ఎలాంటి బోధలు ఉన్నాయి అంటే, క్రీస్తు బోధనే ప్రవక్తలు బోధించారు, అది అపోస్తలు బోధించారు. క్రీస్తుని గురించి ప్రవక్తలు బోధించారు. ఇది బైబిల్ యొక్క లేఖన సారాంశం. ఎందుకంటే దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకవలసిన విధానం ఇది. ఇప్పుడు క్రీస్తు బోధించాడు ఎవరికి? యోహాను గారికే చెప్తున్నాడు. ఏమని యోహాను? ఆయన పాపం అంటే యోహాను ఎంత గొప్ప ప్రవక్త అంటే ప్రవక్తలందరికంటే గొప్పడు. ఎందుకంటే స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే, అంటే ఎవరైతే ప్రవక్తలుగా పిలువబడ్డారో వాళ్ళందరికంటే గొప్పడు యోహాను. ఆయన చెరసాల్లో ఉండేసరికి ఏమైపోయాడు? డౌట్ వచ్చింది. నువ్వేనా, నువ్వు రాబోయే మెస్సయ్యావు, చెరలోనున్న వారిని విడుదల చేయటకు వస్తానని చెప్పింది నువ్వేనా, ఇంకొకరి కోసం ఎదురు చూడాలా అన్నాడు. అంతే, దెబ్బ కొట్టాడు ఈ కేసు. ఎందుకంటే నన్ను నమ్మట్లేదు నువ్వు, కావాలంటే చూడు, కుంటోళ్ళకు కాళ్ళు ఇస్తున్నాను, గుడ్డోళ్లకు కళ్ళు ఇస్తున్నాను, చనిపోయిన వాళ్ళను బ్రతికిస్తున్నాను, బీదలకు సువార్త ప్రకటిస్తున్నాను నేనే అన్నాడు. అని ఏమన్నాడంటే, ఎవడైనను నా విషయమై అభ్యంతరపడిన ఎడల పరలోక రాజ్యములో అల్పుడైన వాడు యోహాను కంటే, అంతకంటే యోహాను తక్కువడను. అంటే సంఘములో యేసుక్రీస్తు బోధను పట్టించుకోకపోతే, యేసుక్రీస్తు మాటలను వినకపోతే, యేసుక్రీస్తు ఆజ్ఞను ధిక్కరిస్తే, తండ్రిని కుమారుని అంగీకరించకపోతే ఈ సంఘంలో నీ అంత అల్పుడు ఇంకొకడు లేడు అంటున్నాడు ఇక్కడ. అందుకనే అప్పుడు చెప్తున్నాడు, పరలోక రాజ్యము బలాత్కారుల చేత పట్టబడుచున్నది. ఎందుకంటే ఏదో బలహీనమైన క్షణంలో మళ్ళా మనకు అనుమానం వచ్చేది. రావద్దు. ఏమా చాలా కష్టాలు వచ్చినాయి అనుకో, దేవుని వదిలేస్తా, ఎందుకు దేవుడు అన్నోళ్ళు ఉన్నారనుకో, బాబు కష్టాలు వచ్చి కన్నీళ్లు కారుస్తున్నప్పుడే నీ విశ్వాసం బలపడాలి. ఎందుకంటే నశించిపోతున్న సువర్ణము అగ్ని చేత కాల్చబడాలి. అంటే అసలే కష్టాలు నువ్వు మళ్ళీ ఏమంటారు, అగ్గి మీద బగ్గున మండేటప్పటికి కూడా నీ విశ్వాసం దెబ్బతినకూడదు, నీ నమ్మకం పడిపోకూడదు. ఆలోచన, నువ్వు కంటితో చూపుతో చూసింది కానీ చెవితో విన్నదానికి విలువివ్వకూడదు. ఏ మనిషి సాక్ష్యాన్ని నమ్మకూడదు. యేసుక్రీస్తు యొక్క సాక్ష్యము అపోస్తలుల సాక్ష్యం తప్ప ఏ మనుషుల సాక్ష్యాన్ని మనం నమ్మకూడదు. ఇది క్రీస్తు బోధయందు నిలిచి ఉండేవాడి పరిస్థితి. నిలిచి ఉండని వాడి పరిస్థితి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి యేసుప్రభు ఒక మాట అన్నాడు, అది చెప్పి మనం ఆలోచన చేసుకుందాం, కొంచెం ముందుకెళ్దాం. మత్తయి రాసిన సువార్త. ఎందుకంటే ఈ సంఘము ఎలాంటి బలాత్కారుల చేత పట్టబడిందో మత్తయి సువార్తలో పరలోక రాజ్యపు ఉపమానాలు చాలా ఉన్నాయి.
ఎన్ని ఉన్నాయంటే మొత్తం 4-5 అధ్యాయాలంతా పరలోక రాజ్యం గురించే ఉపమానాలు బోధించాడు ఆయన. అందులో ఒకదాన్ని మనం చూద్దాం. పరలోక రాజ్యం 22 1-2 వచనాలు చదవండి. మత్తయి సువార్త 22. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా అంటే దీంట్లో మర్మం ఉంది, ఇందులో ఆలోచించవలసిన సంగతి ఉంది, అది తర్వాత మీకు బయలుపరచబడుతుంది. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు పరలోక రాజ్యం అంటే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే సంఘం. ఈ సంఘములో ఏం జరుగుతుందట? ఈ సంఘానికి రాజు పెళ్లి విందు చేస్తున్నాడు. ఈ విందుకు రమ్మని పిలుస్తున్నాడు. ఎవరికి పెళ్లి చేశాడంటే తన కుమారునికి పెళ్లి చేశాడు. ఆ రాజు ఎవరంటే దేవుడు, ఆ యజమాని ఎవరంటే దేవుడు, ఆయన కొడుకు ఎవరంటే క్రీస్తు. ఇప్పుడు వాళ్ళిద్దరు, ఆయన తన కొడుకు కుమారుని పెళ్లి చేశాడు. ఎప్పుడు చేశాడు? 1 కొరింథీ 2 కొరింథీ 11:4 పరిశుద్ధురాలనే కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సంఘాన్ని ప్రదానం చేశాడంటే క్రీస్తుకు సంఘానికి పెళ్ళి అయిపోయింది. అందుకే వారు భార్యాభర్తలుగా ఎలా ఉండాలో చెప్పాడు దేవుడు. కాబట్టి పెళ్ళి అయిపోతే ఏముంటుంది? విందు ఉంటుంది. ఇప్పుడు ఆ విందుకు పిలుస్తున్నాడంటే సంఘములో విందు జరుగుతున్నదే. ఏం విందు అనుకుంటున్నారు మీరు? మటన్ చికెన్ అనుకుంటున్నారా? లేదా రోజు బిర్యానీ అనుకుంటున్నారా? నో. యెషయా గ్రంథం లేఖనాల పరిశోధన 25వ అధ్యాయము. ప్రవక్తలు సైతము ఈ యొక్క పరలోక రాజ్యాన్ని గురించి, దాని విందును గురించి ప్రకటించుతూ వచ్చారు. ఇది యెషయా కూడా చెప్తున్నాడు. చూడండి, దిస్ ఇస్ ద బైబిల్. ఇది మనం టీచ్ చేయాలా, ప్రీచ్ చేయాలా, దీన్ని నమ్మాలి. ఈరోజు ఇలా నమ్మని భ్రష్టులు అనేక మంది ఉండి ఇలాంటి బోధ చేస్తున్నప్పుడు దీన్ని కాదని మనుషుల మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు. వారి సంగతి దేవుడే చూసుకుంటాడు. 6వ వచనం. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. మట్టి మీదనున్న ద్రాక్షారసంతో విందు చేయును. మూలు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మట్టి మీది నిర్మలమైన ద్రాక్షారసంతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడ్డ తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. చాలు. ఇశ్రాయేల్ పర్వతం మీద ఒక గొప్ప విందు జరుగుతుంది. ఆ పర్వతము ఆనాడు అది సియోను పర్వతము, అవునా కాదా? కొన్ని కొండలు ఉన్నాయి, అవన్నీ దేవుని కొండలని చెప్పబడ్డాయి. ఆ పర్వతముల మీద ఒక విందు చేశాడు. ఎందుకంటే ఒక కొవ్విన దానిని బలిచ్చాడు. ఆ కొవ్విన దూడ ఎవరనుకుంటున్నారు? పశువు ఎవరనుకుంటున్నారు? యేసుక్రీస్తు. ఆలోచన చేయాలి మనం. ఎందుకంటే ఒక మేకను బలిచ్చాడు అబ్రహాము తన కుమారునికి సాదృశ్యంగా. అదే ఈ యొక్క దేవుడు తన కుమారుణ్ణి బలిచి ఏమంటున్నాడు? కొవ్విన వాటితో అంటుంటే మంచి యవనంలో ఉన్నాడు కదా యేసుప్రభు. అవునండి, మనలాంటి నాలాంటి ముసలోడా? అవునా? మీరు చెప్పండి. ఆలోచన చేయగలిగితే క్రొవ్విన వాటితో విందు చేశాడు. ఆ విందుని దేంతో పోలుస్తున్నాడు అంటే ద్రాక్షారసము, అవునా కాదా? మాంసం. ఇప్పుడు దేవుని కుమారుని పెళ్లి విందులు సంఘములో ఎలా జరుగుతుంది? రొట్టె ద్రాక్షారసం. ఇక్కడికి రావాలి. అర్థమైందా మీకు? ఇది విందు. ఈ విందుకు రమ్మనంటే, ఈ విందులో పాల్గొనాలంటే మరి క్రైస్తవుడు అవ్వాలి, బాప్తిసం తీసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్, అవునా కదా? రెండవది క్రీస్తును, సువార్తను నమ్మాలి, సువార్తను విశ్వసించాలి. తర్వాత సంఘానికి వచ్చి క్రీస్తుని గురించి, దేవుని గురించిన సర్వసత్యాన్ని తెలుసు. అందుకే సంఘానికి రమ్మంటున్నాడు. కానీ అనేక మంది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు కింద చెప్తే ఆ మత్తయి సువార్త 22లోకి వెళ్తే ఒకడు నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను అంటాడు. ఏమంటే నువ్వు పెళ్లి చేసుకుంటే ఏం పోయింది? రావాలి సంఘానికి, భార్యను తీసుకొని రావాలి. ఇదిగో మా తమ్ముడు వచ్చాడు ఈరోజు, అవునా? వెళ్ళిన కొత్తలనే వచ్చాడు ఈరోజు ఒక అతను.
ఆలోచన చేయాలి. కానీ మాకు పెళ్ళైంది, హానీమూన్కి వెళ్ళొస్తాం, ఓ సంవత్సరం దాకా మమ్మల్ని వదిలిపెట్టమంటే ఎలా కుదురుతుంది? ఒకడేమో ఎద్దులు కొన్నా, ఒకడేమో ఇల్లు కట్టుకున్నా, అవునా? ఆలోచన చేయాలి కదా. ఇవన్నీ తప్పించుకుంటున్నారు. ఏం చేయాలి మరి? మొత్తం ఊర్లోకి వెళ్ళమన్నాడు. ఇక అప్పుడు పిలువబడిన వాళ్ళు ఏమంటే ఇస్రాయేలీలు ఒక 4-5 సాకులు చెప్పారు. ఇక బయటకు పోమన్నాడు. బయటకంటే మన దగ్గరికి రావాలి. ఎందుకంటే ఇశ్రాయేలు కాని వారి దగ్గరికి వెళ్ళి రాజవీధుల్లో ఉన్న కుంటోని గుడ్డోని ఎవరైనా పిలుచుకురా అంటాడు. అందరిని పిలుచుకొచ్చారు. కానీ పిలువబడిన ఎలా ఉండాలి అంటే పరిశుద్ధుడై, పరిశుద్ధమైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి విందులో కూర్చోవాలి. లేకపోతే మళ్ళీ కష్టం. అందుకే ఒక వచనం ఉంటుంది, మత్తయి రాసిన సువార్త 22లో 11వ వచనం చదవాలి. రాజు కూర్చున్న వారిని కూడా లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొనని ఒకని చూచి స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చువని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్ల కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. అంటే పెళ్లి వస్త్రాలంటే మంచి నీట్గా రావాలి కదా. ప్రశస్తమైన వస్త్రాలు అంటే తన బట్టలు ఉతుక్కొను, లేకపోతే అవునుగా తన పాపాలను ఒప్పుకొని కడుక్కొని నీట్గా వస్తాడు. పెళ్ళికి మనం విందు చేసినప్పుడు మంచి టిప్ టాప్గా వెళ్తాం. కానీ ఎవడన్నా చింపిరి గడ్డంతో వచ్చాడు, గెట్ బయట ఉండంటాడు. ఉంటారా లేదా? ఎందుకంటే వాడు అడుగు తినేవాడో లేకపోతే ఎవడో అయి ఉంటాడు సింపుల్గా. అలాగే పెళ్ళి విందుకు రావాలన్నా ప్రశస్తమైన వస్త్రాలు ఉండాలి. అవే నీతి క్రియలు. ప్రకటనలో చెప్తాడు, తెల్లని వస్త్రములు వారికి ఇవ్వబడను, అది పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ నీతి క్రియలతో నువ్వు ఇందులోకి రావాలి. కానీ వీడు చెయ్యకుండా వచ్చాడు అంటే వీడెవడు? బలత్కారుడు. ఎందుకు వచ్చాడు? లోపల మాత్రం అవునా కదా, పాతయే ఉన్నాయి, పైకి వచ్చాడు. అంటే ఏ పని దొరక్కపోతే ఉత్తమమైన పనేది బైబిల్ పట్టుకోవడం, పాస్టర్ అవ్వడం. అంతే కదా. పని శాత కాకపోతే ఒక్కసారి డ్రెస్ మార్చామంటే మంచి ఇల్లు దొరుకుతుంది, పాస్టర్కు జీతం దొరుకుతుంది, స్కూటర్ దొరుకుతుంది, పిల్లలకు చదువు దొరుకుతుంది. ఏమ్మా మనమేమో మన పిల్లలకి పైసలు ఇచ్చి ట్యూషన్ చెప్పాలి, పాస్టర్ పిల్లలకు ఫ్రీ. అంటే జస్ట్ మారిస్తే లోపల ఏదైనా ఉండని. ఈడెవడయ్యా అంటే బలత్కారుడు. ఇలాంటి వారితో ఈరోజు సంఘము నిండిపోయింది. ఇంకెక్కడ బాగుపడుతుంది? ఏమా నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పి నాకు పరలోకం కావాలి, నాకు పాప క్షమాపణ కావాలి అని బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసుప్రభు దగ్గరికి వెళ్తే రోగాలు బాగైతాయి, యేసుప్రభు దగ్గరికి వెళ్తే కోర్టు కేసులు గెలుస్తాం, యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఆస్తులు వస్తాయి. అవునా కాదు? ఎందుకంటే పాస్టర్ చెప్తున్నాడు, నేను ఈరోజు సంఘం క్రీస్తు నమ్మకముందు చెడ్డి ఊళ్ళే సరిగ్గా అంటున్నాడు. కానీ ఇప్పుడు వచ్చినాక సూట్లు పెరిగినాయి, రింగులు పెరిగినాయి. అవునా? మరి ఇల్లు పెరిగింది, కారు పెరిగింది. అవునా? అంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడనే తప్పుడు బోధ చేశాడు కనుకనే ఈరోజు అనేక మంది ఆ తప్పులోనేకే రావాలని ప్రయత్నం చేస్తున్నారు. యేసుక్రీస్తు నమ్మితే నీకు పాప క్షమాపణ మాత్రమే దొరుకుతుంది, రక్షణ మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చింది పాపులను రక్షించడానికి, రోగులను స్వస్థపరచడానికి కాదు. రోగులను స్వస్థపరచాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు రెవరెండ్ అయినా బిషప్ అయినా ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నూనె రాస్తే నూనె తాగితే బాగా రోగం. ఒకడు అట్టుపండు ఇస్తాడు, ఒకడు నూనె ఇస్తున్నాడు, ఒకడు ఏం చేస్తున్నాడమ్మా ఖర్చీఫ్లు అమ్ముతున్నాడు. వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు మీరు? పరలోక రాజ్యమనే ఈ సంఘములు బలత్కారముగా పట్టుకొని బలత్కారముగా ఈ సంఘంలోనికి ప్రవేశించిన భ్రష్టులు ఇల్లే. ఎలా ఉంటుంది అంటే ఒక మాట చెప్పాను, చాలాసార్లు చెప్పాను మీకు. ప్రార్థనకు వచ్చింది అనుకో, ఏమ్మా మీరు స్వస్థత ప్రార్థనలు చెప్పిన మీటింగ్కి వెళ్ళారు కదా, వెళ్తారు కదా, వీడియోలు కూడా చూస్తారు కదా, టీవీలో కూడా వస్తున్నాయి కదా. పట్టుకొని ఇట్లా అంటే పడిపోతాడు ఒకడు, ఒకడు ఓఫ్ అంటే పడిపోతాడు, ఒకడేమో కోటు తిప్పితే పడిపోతాడు. అవునా కదా? ఏది లేకపోతే ఇలా ఒత్తి పడగొడతాడు. ఇక పడకపోతే
పడగొడతాడు ఒత్తి. కావాలంటే మీరు అనుభవంలోకి వెళ్ళండి. ఇది ఏంటంటే దేవుని వాక్యాన్ని, దేవుడిచ్చిన వరాన్ని దుర్వినియోగం చేయడం అంటారు. ఇప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు ఏమనాలి? తండ్రి నీ చిత్తమైతే ఈమెను బాగు చేయి, లేకపోతే నీ రాజ్యంలో నిలబెట్టుకో, నువ్వు పరలోకానికి నడిపించు. దిస్ షుడ్ బి ఏ ప్రేయర్ ఆఫ్ రిక్వెస్ట్. అవునా కదా? దేవుని రిక్వెస్ట్ చేయాలి. ఈడేమంటాడు? రైట్ నౌ హీల్ రైట్ నౌ అంటాడంటే ఈయన అయ్యా జాగిరుందా అని అన్నాను చాలాసార్లు. అంటే దేవుణ్ణే బెదిరిస్తున్నాడు, కమాండ్ చేస్తున్నాడు. ఏమని? ఇప్పుడే ఇక్కడే బాగు చేయమంటే నీ మాట వినాలనా? నువ్వు అంత భక్తిపరుడవా అంటే అలా మాట్లాడి ప్రజల హృదయాలలో గొప్ప పాస్టర్ అనుకొని ఆ కానుకలు దొబ్బే విశ్వాస భ్రష్టుడీడే. ఎలా? వాక్యంలో ఉంది కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా, ఓ యేసు ప్రభువా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామము, నా నామం కాదు, ఎవరి నామం కాదు, నీ నామమునే నేను వెళ్ళగొట్టాను. తర్వాత నీ నామమున అద్భుతములను చెయ్యలేదా అన్నామనుకో, బెదిరించినట్టేగా. చూసుకో ఒకసారి, రాసుకున్నావు కదా, నేను చేశానా లేదా చూసుకో ఒకసారి అంటున్నాడు ఒకడు. అప్పుడు ఆయన ఏమంటాడు? నేను మిమ్మును ఎన్నడూను ఎరగను. నేను మిమ్మును, అదేంటి ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇన్ని కోట్లు పెట్టి, అవునా, టెంపుల్స్ కట్టి, మందిరాలు కట్టి, కళ్యాణ మండపం లాంటి స్టేడియంలు కట్టి, కోట్లు గడించి కోట్ల మందిని నేను స్వస్థపరిచానని నేను అనుకుంటే ఏంటినే అట్లా అంటాడేంటి? నేను మిమ్మును, అదేంటి నాకు తెలియదా? ఒకసారి చూడయ్యా. చూసినా, గెట్ అవుట్, నువ్వెవడో నాకు. ఇలాంటి వాళ్ళంతా భ్రష్టులే. ఇలాంటి వాళ్ళంతా పరలోక రాజ్యాన్ని బలత్కారముగా ఎంటర్ అయిన బలత్కారులే. ఇలాంటి వారిని మీరు కనిపెట్టి